కేవలం 11 రోజుల్లోనే టాప్ 3 పొజిషన్‌లో పెట్టినావు కదన్న! 'పుష్ప 2' ఇప్పటికే ఇండియన్ సినిమా ప్రకారంగా టాప్ 3 ప్లేస్‌లో అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇది మన అల్లు అర్జున్ అన్న రేంజ్ అంతే. ఇంకొక వారంలో 'బాహుబలి 2' రికార్డ్ ఎగ్గరకపోతే నాకు అడగండి. ఈజీగా డే అంటే మండే నుంచి సాటర్డే వరకు, సండే వరకు టైం తీసుకోండి. కేవలం రోజుకి ఒక 50 కోట్ల గ్రాస్ వచ్చినా సరే ఈజీగా చెప్తున్నాను కదా, 'బాహుబలి 2' రికార్డ్ అయితే ఎగిరిపోతుంది. టాప్ 2లో వెళ్ళే ఛాన్స్ అయితే 'పుష్ప 2'కి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇది అల్లు అర్జున్ అన్న రేంజ్. అసలుకి చెప్పారు కదా, గట్టిగా ట్రోల్ చేసిరు 'పుష్ప 2'కి ఫ్లాప్ అవుతుంది, 1000 కోట్లు ఎట్లా కొడుతుందని. తిప్పి కొడితే 1500 కోట్లు కేవలం అంటే కేవలం 12 రోజుల కలెక్షన్‌తోని. ఇది బాయ్ రేంజ్ అంటే. మీరేమంటారు? ఇంకా గట్టి ట్రోల్ చేయండి భయ్య, కళ్ళ చూసొస్తాయి. మీరేమనుకుంటున్నారు? 'పుష్ప 2' 'బాహుబలి 2' రికార్డ్‌ని బ్రేక్ చేస్తుందా? 1810 కోట్ల గ్రాస్‌ని కామెంట్ చేయండి. చాలామంది 'పుష్ప 2' కలెక్షన్ చూసి ఫేక్ కలెక్షన్ అని చెప్తున్నారు. సరే, ఫేక్ కలెక్షన్ అనుకుందాం. సరే, మీకు 'బాహుబలి 2' కలెక్షన్ ఎవరు చూపించిరు? మూవీ టీమ్. సరే, మైత్రి ఇక్కడ ఫేక్ అనుకుందాం. సరే, గూగుల్‌కి ఎవరు చెప్పిరు? మనం గూగుల్లోనే సెర్చ్ చేసినాం కదా 'బాహుబలి 2' కలెక్షన్‌తోనే. సరే, గూగుల్ అయితే 'పుష్ప 2'కి ఫేక్ చెప్పింది. మళ్ళీ 'బాహుబలి 2' కూడా ఫేక్ చెప్పినట్టే కదా. అది ఫేక్ కలెక్షన్ అన్నప్పుడు ఇది కూడా ఫేక్ కలెక్షన్. అది ఒరిజినల్ కలెక్షన్ అన్నప్పుడు ఇది కూడా రియల్ కలెక్షన్. ఇక్కడ బేసిక్ కామన్ సెన్స్ కూడా లేదు. గూగుల్‌కి అడిగితే గూగుల్ ఏమో 1810 కోట్ల గ్రోస్ చూపిస్తుంది, 'పుష్ప 2' ఇంత చూపిస్తుంది. అంటే 1400 కోట్ల గ్రోస్ చూపిస్తుంది. అంటే 'పుష్ప 2' కలెక్షన్ ఫేక్ అంట, 'బాహుబలి 2' అంటే ఒరిజినల్ కలెక్షన్ అంటే మతిపోయే విషయం ట్రోలింగ్ చేస్తున్నారు గట్టిగా. అంటే 'పుష్ప 2' ఫేక్ కలెక్షన్ అంటే 'బాహుబలి 2' కూడా ఫేక్ కలెక్షన్. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇంకొక వారం రోజుల్లో 'బాహుబలి 2' రికార్డ్ అయితే ఎగిరిపోతుంది. ఇదైతే 100% నిజం. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి, చూద్దాం.